హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. యేసుప్రభు వారు ఈ క్రిస్మస్ పండుగ రోజున మనందరి జీవితాలలో వెలుగు, ఆశీర్వాదం నింపాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. యేసుప్రభు వారు పుట్టినప్పుడు సువార్త పుట్టింది. సువార్త అంటే శుభవార్త. ఆ కాలంలో యెరూషలేమును దాని పరిసర ప్రాంతాలను రోమీయులు పరిపాలించేవారు. వారి సామ్రాజ్యంలో శుభవార్త అని చాటింపు వేశారంటే కొత్త రాజు వచ్చాడని అర్థం. ఆ రాజు వల్ల ప్రజలందరూ శాంతి భద్రతలతో ఉంటూ అభివృద్ధి కలిగి ఉంటాము అని భావించేవారు. అలాగా యేసుప్రభు అనే రాజు మానవాళి అందరి కొరకు అందరి శాంతి, సమాధానం, రక్షణ, ఆశీర్వాదం, నిరీక్షణ అన్నీ దయచేయటానికి పుట్టారు. అందరి రాజులు ముందు వారి గురించి చూసుకుని తర్వాత ప్రజల గురించి ఆలోచించేవారు. కానీ రాజైన యేసుప్రభు వారు అలాగ కాదు. అందరినీ ప్రేమించి అందరి పాపాల కోసం శిలువ పైన బలియాగం అయ్యారు. రోమా చక్రవర్తులకు ఒక గర్వం ఉండేది. శత్రువులనంతా తొక్కేశాము, మాకు ఎదురు ఎవ్వరూ లేరు, ఎవరైనా ఎదురొస్తే ఆ శత్రువులను తొక్కి చంపినట్లు మిమ్మల్ని కూడా హతమారుస్తాము అని బెదిరించేవారు. అందరూ వారికే నమస్కరిస్తూ వారు చెప్పిన మాటనే వినాలి. కానీ ఆఖరి శత్రువైన మరణాన్ని మాత్రం వారు జయించలేదు. అందరి చక్రవర్తులు ఒకరి తర్వాత ఒకరుగా మరణించారు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన యేసుప్రభు వారు మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచారు. అలాగే ఆయనను నమ్ముకున్న ఆయన సంఘానికి కూడా శత్రువులందరి మీద అధికారం ఇచ్చారు. ఆ కాలంలో ఉన్న సంఘాన్ని రోమా చక్రవర్తులు హింసించేవారు. మేమే రాజులం, మీరు మా మాటే వినాలి, లేకపోతే హతమారుస్తాము అని బెదిరించేవారు. కానీ వారెవరు కూడా భయపడకుండా మరణాన్ని జయించిన యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ రూపంలో నిరంతరం మాతోనే ఉంటారు అని బహుధైర్యంతో సువార్తను అన్ని దేశాలకు ప్రకటించారు. రాజులు తమ అధికారం చూపి ప్రజలను భయపెట్టి లోపరుచుకోవాలని అనుకుంటారు. కానీ యేసుప్రభు వారు అలా కాదు. మనం ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళినా ప్రేమ, కృప, కనికరం, దయ, కరుణ, వాత్సల్యం చూపిస్తూ మనకు తండ్రి వలె ఉంటారు. మనం ఏదైనా తప్పు మార్గంలో ఉన్నా మనల్ని విడిచిపెట్టకుండా ఆయనే బాధ్యత తీసుకుని సరైన మార్గంలో నడిపిస్తారు. అయితే ఆయన మనపై చూపించే ప్రేమను అలుసుగా తీసుకుని చులకన చేయకుండా రాజు వద్దకు భయభక్తులతో ఎలాగ వెళ్తామో అలాగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన యేసు ప్రభు వారి వద్దకు వినయ విధేయతలతో భయభక్తులతో వెళ్తూ ఉండాలి. మనం వాక్యంలో చూసుకున్న విధంగా మితి లేకుండా వృద్ధి, క్షేమము కలుగజేయడానికి మన అందరి కొరకు రాజుగా పుట్టారు ఆయన. ఏ రాజు వలనైనా వృద్ధి, క్షేమము కలుగుతుందో లేదో చెప్పలేము. కానీ యేసుప్రభు వారి వలన ఖచ్చితంగా, నిశ్చయంగా, తప్పకుండా వృద్ధి, క్షేమము కలుగుతాయి. ఎందుకంటే మనల్ని హెచ్చించే భారం, అధికారం తండ్రి ఆయనపై మోపారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. క్రిస్మస్ పండుగ రోజున మీ కుమారుడైన యేసుప్రభు వారిని మాకందరికీ రాజుగా ఈ భూమి మీద పుట్టించినందుకు వందనాలయ్యా. ఆయన వలన మితి లేకుండా మాకు వృద్ధి, క్షేమము కలుగజేస్తున్నందుకు వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న అందరికీ ఈ పండుగ రోజు నుండి మీ ద్వారా శాంతి, సమాధానము, వృద్ధి, క్షేమము, ఘనత, ఆరోగ్యం, దీర్ఘాయువు,
ఐశ్వర్యం కలిగి వారి కుటుంబాలు సకల ఆశీర్వాదాలతో సంతోషంగా జీవించులాగున ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ పండుగ వారి జీవితాల్లో ఒక మైలురాయి రోజుగా వారు వారి తరాలంతా గుర్తుంచుకునేలాగున అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భూజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను. ఆకాశంబునందున మ్రోగు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఊర్ధ్వలోకమందున గొల్వగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినటి రక్షక, ఓ ఇమ్మానుయేల్ ప్రభో, ఓ నరావతారుడా, నిన్ను ఎన్న సఖ్యమా. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, నీదు రాక వల్లను లోక సౌఖ్యమాయెను. భూనివాసులందరూ మృత్యుభీతి గెల్తురు, నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థిస్తాం. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. మరి ఒకసారి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ.